పంజాబ్ స్టేట్లోని జలంధర్లో చోటు చేసుకున్న ఘటన ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము. ఇదంతా జరిగింది కూడా ఒక టోల్ ప్లాజా దగ్గర. అమృత్సర్ జాతీయ రహదారి మీద ఢిల్వాన్ అనే టోల్ ప్లాజా ఉంది. ఆ టోల్ ప్లాజా దగ్గర ఈ ఘటన జరిగింది. అయితే టోల్ కట్టమని అడిగినందుకు కూడా ప్రజెంట్ వీరందరూ కూడా దాడులు చేసినట్లుగానైతే చెబుతూ ఉన్నారు. పూర్తి వివరాలు అయితే మరి ఇది దోపిడీ కోసం చేశారా లేకపోతే నిజంగా మరి టోల్ కట్టమన్నందుకే దోపిడీ చేశారా అంటే ఈ విధంగా ప్రవర్తించారా అనేది మాత్రం తెలియట్లేదు. బట్ ఈ ఘటన మనం చూస్తున్నాం. దాదాపుగా కూడా అందరూ కూడా బైక్స్ మీద వచ్చిన వాళ్ళందరూ కూడా యువకుల్లానే కనిపిస్తున్నారు. అందరూ కూడా ఒక 24-25 ఈ ఏజ్ బ్యాచ్లోనే మనకి కనిపిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా బైక్స్ మీద దగ్గర కూడా నాకు తెలిసి ఒక 7-8 బైక్స్ మీద వచ్చారు. వీళ్ళు 7-8 బైక్స్ మీద వచ్చిన వాళ్ళు కూడా ప్రతి బైక్ మీద ఇద్దరు రావటం, మొహం మొత్తం కూడా మాస్క్ కట్టుకొని ఎవరో కూడా గుర్తించడానికి సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుందని చెప్పి ఎవరో కూడా గుర్తించడానికి అసలు ఆస్కారమే లేకుండా వచ్చారు. మొత్తం కూడా ప్రీ ప్లాన్డ్గా వచ్చినట్లే అర్థమవుతుంది. సో ఇంత ప్రీ ప్లాన్డ్గా వచ్చారు కాబట్టి డెఫినెట్గా కూడా వాళ్ళ బైక్ నెంబర్స్ని కూడా క్లోజ్ చేసుకోవటం, ఆర్ఎల్స్ ఆ బైక్ నెంబర్స్ని చేంజ్ చేసుకొనైనా వచ్చే ఛాన్సే ఉంటుంది. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ప్రవర్తించిన తీరైతే అందరినీ నివ్వెరపోయేలా చేసింది. ఒక్కసారిగా కూడా అక్కడున్న పబ్లిక్ అంతా షాక్కి గురయ్యారు. ఈవెన్ టోల్ ప్లాజా మెంబర్స్ కూడా వీరు ఏం చేస్తారా అని ఒక్కసారిగా కూడా భయపడ్డారు. మనం చూస్తూ ఉన్నాం కదా విజువల్స్లో. అక్కడున్న డోర్స్ టోల్ దగ్గర అక్కడ కొంతమంది టోల్ వసూలు చేయడానికి ఉంటారు. వాళ్ళ క్యాబిన్స్ అన్నీ కూడా పూర్తిగా నాశనం చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఏదో కక్షతో ఉన్నట్లుగా డెఫినెట్గా వాళ్ళు అంటే దోపిడీ చేయడానికి వచ్చిన వాళ్ళ బిహేవియర్ ఒకలా ఉంటుంది, కక్షతో చేసే వాళ్ళ బిహేవియర్ ఒకలా ఉంటుంది. మనం చూస్తే కనుక ఇక్కడ వీళ్ళు ప్రవర్తించిన తీరు మాత్రం డెఫినెట్గా కూడా వీళ్ళు మనసులో ఏదో పెట్టుకొని ఏదో కక్షతోనే వచ్చినట్లు. అయితే ఇప్పటి వరకు ఉన్న వివరాల ప్రకారం అయితే టోల్ పే చేయమన్నందుకు వీళ్ళు కక్ష కట్టి కూడా టోల్ పే చేయమన్నందుకు ఈ విధంగా ప్రవర్తించారు అని ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చింది. ఢిల్వాన్ టోల్ ప్లాజాలో ఈ విధంగా ఒక 8 బైక్స్ మీద అయితే వచ్చారు. మొత్తం కూడా దగ్గర ఒక 25 వరకు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత అయితే అక్కడికి మొత్తం కూడా అందరూ రాడ్లు పట్టుకొని వచ్చారు. అయితే ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం తుపాకీతో కూడా కాల్పులు జరిపారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. అయితే ప్రజెంట్ మన విజువల్స్లో చూస్తున్న దాని ప్రకారం అయితే వీళ్ళందరూ కూడా రాడ్లు పట్టుకొని వచ్చారు. రాడ్లు పట్టుకొని వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా ఎక్కడికాళ్ళు అక్కడ డిస్ట్రిబ్యూట్ అయిపోయారు. మొత్తం కూడా ఆ టోల్ ప్లాజా మొత్తం అసలు బైక్స్ రావటము, అక్కడ పార్క్ చేయటము, కొంతమంది వెళ్ళిపోవటం, మరికొంతమంది బైక్స్ మీద రెడీగా ఉన్నారు. ఒక్కొక్క బైక్ మీద కూడా ఒక 3 వెళ్ళిపోతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రతి బైక్ మీద 3 వచ్చారు. మొత్తం కూడా ఫేస్కి అందరూ కూడా వైట్ కర్చీఫ్లు కట్టుకున్నారు. ఫేస్ అదేవిధంగా నుదురు కూడా కనిపించకుండా, మొత్తం కూడా కళ్ళు తప్పితే ఏమీ కనిపించకుండా కూడా వాళ్ళు మొహానికి మొత్తం కూడా మాస్క్ వేసుకొని ఇక వచ్చిన తర్వాత టోల్ ప్లాజా దగ్గర అక్కడున్న క్యాబిన్స్ను కూడా పగలగొట్టడము, టోల్ ప్లాజా నాశనం చేసే విధంగా మొత్తం కూడా ఎక్కడికక్కడ టోల్ ప్లాజా మీద వాళ్ళు దాడి చేశారు. దాడి చేసిన తర్వాత ఒక్కసారిగా అందరూ కూడా భయపడ్డారు. చూస్తూ ఉన్నాం కదా అక్కడ సిగ్నలింగ్కి ఏవైతే ఏర్పాటు చేశారో ఆ సిగ్నలింగ్కి ఏర్పాటు చేసినవి కూడా మొత్తం కూడా వాళ్ళు పగలగొడుతూ ఉన్న దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. ప్రజెంట్ అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలని మనం యూటీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. దీని తర్వాత అసలు సేఫ్టీ ఒక భద్రత గురించి ఇప్పుడైతే ప్రజెంట్ ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే టోల్ ప్లాజాస్ దగ్గర మనం జర్నీ చేసేటప్పుడు కూడా చూస్తూనే ఉంటాం. టోల్ ప్లాజాస్ దగ్గర పోలీసులు కూడా ఉంటారు. సో అలాంటి టైంలో ఇంతమంది వచ్చిన తర్వాత అక్కడ మనం చూస్తూ ఉన్నాం ఎవరు కూడా దరిదాపుల్లో పోలీసులు కూడా రాలేదు. మరి వాళ్ళు రావటానికి టైం పట్టిందా ఏంటనేది కూడా తెలియదు. కానీ లేకపోతే ఇంతమంది వచ్చినప్పుడు 25 మంది దాకా వచ్చారు. వాళ్ళు చూస్తే అందరూ రాడ్లు పట్టుకొని ఉన్నారు. మరోవైపు తుపాకీలు కూడా ఉన్నాయి అని చెప్పి కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అక్కడ కాల్పులు కూడా జరిపారని ఒక్కొక్క బైక్ మీద 3 రావటం, వాళ్ళు రాడ్లతో నిర్దాక్షిణంగా ఆ టోల్ ప్లాజా మీద దాడి చేస్తూ ఉన్నారు. వేరే కనుక డెఫినెట్గా ఎవరైనా అడ్డుకోవటానికి వెళ్ళినా కానీ వారి మీద కూడా దాడి చేసే ప్రవృత్తే వాళ్ళలో కనిపిస్తూ ఉంది. అందుకని కూడా దగ్గరకు కూడా ఎవరు రాలేదు. ఈవెన్ అక్కడ మనం చూస్తూ ఉన్నాం లారీ కానీ అవి అక్కడ ఉన్నా కానీ ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోయారు తప్పితే ఎవరు కూడా దిగి ఆపటానికి ప్రయత్నం చేయలేదు. ఈవెన్ టోల్ ప్లాజా మెంబర్స్ కూడా ఎవరు బయటికి రాలేదు. ఎందుకంటే వాళ్ళని చూస్తే ఒక్కసారిగా కూడా ఈవెన్ చూసే వాళ్ళకు కూడా భయం వేస్తుంది. ఎందుకంటే అంతమంది వచ్చి ఒక్కసారిగా కూడా ఒక 25 అంతమంది యువకులు వచ్చి ఒక్కసారిగా కూడా దాడి చేస్తే పరిస్థితి ఏంటి? ఒకవేళ కనుక వాళ్ళు మనుషుల మీద కానీ అక్కడ టోల్ ప్లాజా మెంబర్స్ మీద కానీ దాడి చేస్తే పరిస్థితి ఏంటి? అయితే ఈ దాడి ఎందుకు జరిగింది? మరి దోపిడీ కోసం ఈ దాడి జరిగిందా లేకపోతే నిజంగానే టోల్ ప్లాజాలో టోల్ కట్టమన్నందుకు ఈ దాడి చేశారా అన్నది మాత్రం ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలియాలి. ప్రజెంట్ అయితే సీసీ కెమెరా విజువల్స్ బయటకు వచ్చాయి. ఇవి వైరల్గా మారాయి. వచ్చిన విత్ ఇన్ సెకండ్స్లోనే వైరల్గా మారాయి ఈ టోల్ ప్లాజా విజువల్స్. అయితే ఈ ఘటన పంజాబ్లోని జలంధర్లో చోటు చేసుకుంది. అక్కడ అమృత్సర్ జాతీయ రహదారి మీద ఢిల్వాన్ టోల్ ప్లాజా దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. అందరూ బైక్స్ మీద రావటము,
గుంపులు గుంపులుగా బైక్స్ మీద వచ్చిన తర్వాత ఆ బైక్స్ని కనీసం ఆఫ్ చేయలేదు. ఎందుకంటే ఎవరైనా వచ్చి అక్కడ అడ్డుకునే ప్రమాదం ఉంది, పోలీసులు కూడా వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి కొంతమంది బైక్ మీదే ఉన్నారు, మరి కొంతమంది దిగిన తర్వాత వాళ్ళందరూ కూడా డిస్ట్రిబ్యూట్ అయిపోయారు. ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి ఉన్నదంతా కూడా నాశనం చేస్తూ అక్కడ టోల్ ప్లాజా ఆస్తులని ధ్వంసం చేసే విధంగా అక్కడున్న సిగ్నలింగ్ వ్యవస్థ మీద కానీ అక్కడున్న క్యాబిన్స్ మీద కానీ వాటన్నిటి మీద కూడా పగలగొడుతూ కూడా ఆ రాడ్లతో కొడుతూ ఉన్నారు. ఇంకా కొట్టిన తర్వాత వెంటనే కూడా వెనక్కి వచ్చారు. వెనక్కి వచ్చిన తర్వాత వాళ్ళలో కొంతమంది మరికొంతమంది కసిగా ముందుకు వెళ్ళి కూడా అక్కడ ఉన్నదాన్ని నేను పగలగొట్టాలి అన్న ఉద్దేశంతోనే వెళ్ళి ఆ సిగ్నలింగ్ బాక్స్ను కూడా నాశనం చేసి ఆ తర్వాత ఆ బైక్స్ మీదకి వచ్చి వాళ్ళందరూ కూడా బైక్స్ మీద ఉంటే అక్కడ నుంచి వెళ్ళిపోవటం జరిగింది. ఒక్కసారిగా కూడా ఈ ఘటన అయితే షాక్కి గురి చేసింది. టోల్ ప్లాజాస్ దగ్గర కూడా ప్రజెంట్ భద్రత క్వశ్చన్ మార్క్గా మారింది. ఇలాంటివి ఎగ్జాంపుల్స్గా తీసుకుంటే కనుక ఒకవేళ ఇలానే అందరూ వెళ్తున్నప్పుడు దోపిడీలు జరిగితే సిచ్యువేషన్ ఏంటి? ఎందుకంటే ఇక్కడ రాడ్లతో దాడి చేస్తేనే ఎవరు రియాక్ట్ అవ్వలేదు, ఏమీ చేయలేని సిచ్యువేషన్ నెలకొని ఉంది. మరి అలాంటప్పుడు ఒకవేళ గనక ఆపి అక్కడ దోపిడీలు కానీ ఇలాంటివి చేస్తే ఏమైనా గ్యాంగులు పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్గా మారింది. టోల్ ప్లాజాస్ దగ్గర సేఫ్టీ పెంచటమే డెఫినెట్గా కూడా ఇలాంటి వాటి మీద ఏదో ఒకట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. మరోవైపు ప్రజెంట్ అయితే వాళ్ళందరి కోసం కూడా ముమ్మరంగా గాలింపు చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. కాకపోతే మరి ఇప్పుడు డెఫినెట్గా కూడా అంటే వాళ్ళు వెళ్ళిన రూట్ని కానీ వాళ్ళు వెళ్ళిన బైక్స్ ఆధారంగా కానీ డెఫినెట్గా ఈ కేసు దర్యాప్తు అనేది కొనసాగనుంది. ఎందుకంటే ఫేస్కి మొత్తం కూడా కవర్ చేసుకున్నారు. అసలు వాళ్ళ పోలికలు ఏమీ తెలియనట్లుగా కూడా కవర్ చేసుకున్నారు. మరోవైపు చూస్తే ఇంత ప్రీ ప్లాన్డ్గా వచ్చిన వాళ్ళ బైక్ నెంబర్స్ క్లియర్గా అంటే వాళ్ళ బైక్ నెంబర్స్ని క్లోజ్ చేయలేదు. మరోవైపు బైక్ నెంబర్స్ రైటే అని గ్యారంటీ ఏంటి? కొంతమంది బైక్ నెంబర్స్ను కూడా కొంత టైంకి కనిపించకుండా చేసుకుంటారు, లేకపోతే వేరే నెంబర్స్ మారుస్తారు దొంగలు. సో వాటన్నిటి మీద కూడా ఇప్పుడు వీటన్నిటిని కన్సిడర్ చేసి దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ప్రజెంట్ ఈ సీసీటీవీ ఫుటేజ్ చాలా కీలకంగా మారింది.